హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను హంపీలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఈ ఒకే వీడియోలో అయితే చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకైతే వీడియో చూసేయండి. సో చూసేయండి గైస్, మనం హంపీలో చూడవలసిన ప్లేసెస్ అయితే చూపించేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ అయితే కృష్ణ టెంపుల్. సో ఈ టెంపుల్ అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చూసేసారు కదా గాయ్స్. అక్కడ టెంపుల్లో అయితే పూజారి కూడా లేరు. ఇప్పుడైతే మనం పుష్కరిని చూడడానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ముందే అయితే చూడండి, మా ఆయన అయితే వెళ్తూ ఉన్నారు బండిని తీసుకొని. పుష్కరిని కూడా చూపిస్తాను, చూసేయండి. స్లిప్పర్ వేసుకోవచ్చు. బన్ను హాయ్ బన్ను, టాటా. ఏనా గైస్, నిజం చెప్తున్నా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. 9:30 అయితే టైం అయితే అవుతా ఉంది. బట్ క్లైమేట్ చాలా బాగుంది, ఎండ లేదు. సో డే అంతా మాకు ఇలానే ఉంటే అన్ని టెంపుల్స్ అయితే చూసేయచ్చని అనుకుంటున్నా. సో హంపీలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఈరోజు మీకు చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు పుష్కరిని చూడడానికి అయితే వచ్చేసాము. ఇక్కడే పుష్కరిని ఉంది, చూసేయండి. హాయ్ బన్ను. పుష్కరిని చూసాక మనం నెక్స్ట్ అయితే కల్లేకాలు గణేష టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి హంపి కూడా కనిపిస్తుంది. సో దూరంగా అక్కడ కనిపిస్తున్నాయి కదా కోకోనట్ ట్రీస్, కొండలు. సో అక్కడైతే ఇక్కడ కిందే అయితే హంపి ఉంది. సో ఇక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూడండి. ఇంకా ఫస్ట్ టైం
నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీరు హంపీకి వెళ్ళనవసరమే లేదు. అసలు హంపీలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలోనే ఉన్నాయి. సో డోంట్ మిస్ గాయ్స్. చూడండి క్లైమేట్ ఎలా బాగుందో న్యాచురల్గా. సో దూరంగా మనకి కనిపిస్తుంది కదా, అదే విరూపాక్ష టెంపుల్. गणेश जी को तो कहा మలేకాలు గణేష టెంపుల్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాము. మెయిన్ టెంపుల్ ఏంటా అనుకుంటున్నారా? అదేనండి విరూపాక్ష టెంపుల్. సో హంపీలో మెయిన్గా చూడాల్సిన ప్లేస్లో ఇది ఒక ముఖ్యమైన ప్లేస్, విరూపాక్ష టెంపుల్. ఈ టెంపుల్లోనే మనకి పూజారులు అయితే ఉంటారు. ఇంకా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా పూజారులు అయితే లేరు, జస్ట్ మనం చూసుకొని రావచ్చు అంతే. సో ఈ టెంపుల్లో అయితే పూజారులు ఉన్నారు, మనం పూజ చేయించాలి అంటే చేయించుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు ఓన్ వెహికల్స్లో వచ్చింటే, సో మీరు అన్ని టెంపుల్స్ని గూగుల్ మ్యాప్స్లో వేసుకొని హంపీలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ వేసుకుంటే వచ్చేస్తుంది. లేదు అంటే ఇక్కడ ఆటోలు ఉంటారు, మీకు ఏ టెంపుల్ అన్ని పర్ డేకి అనేసి వాళ్ళకి 600 రూపీస్ పే చేస్తే వాళ్ళే పిలుచుకొని వెళ్తారు, అన్ని టెంపుల్స్ దగ్గర చూపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ గైడ్స్ కూడా అవైలబుల్లో ఉంటారు, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గైడ్ కూడా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు విరూపాక్ష టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి బన్ను ఎలా ఆడుకుంటున్నాడు, వాడికైతే ఎత్తుకొని ఉంటే ఉండలేదన్నమాట, వాడు నడవాలంట. సో వాడిని అయితే వదిలేసాం కింద. సో చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తున్నాడు. వెళ్దాం లేపదా.
లింగం. మేమైతే టెంపుల్లో అభిషేకం అయితే చేయించేసి ఇంకా పూజ అయితే చేయించుకొని సో బయట అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ కోనేరు చాలా బాగుంది. ఇక్కడ కూడా బయట వచ్చిన తర్వాత చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము బిగ్ బుల్ చూడడానికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడే ఇంకా ఒక టెంపుల్ ఉందని చెప్పారు. సో ఆ టెంపుల్ కూడా చూడడానికి వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి. మంచిగా గాలి వస్తుంది. చూసారా, ఒక్క మనిషి కూడా ఇక్కడ లేరు. ఎవరైనా ఒక్కరైనా కనిపిస్తారంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు. స్టార్టింగ్లో అయితే ఒకరు కనిపించారు. ఆయన వెళ్ళి రిటర్న్ అయితే వస్తూ ఉన్నారు. సో ఇంకా లోపల చూడాలి ఎవరైనా ఉన్నారా లేదా అనేసి అయితే.
వావ్, సూపర్గా ఉంది ఇక్కడ నడుచుకొని వచ్చాక. ఇక్కడ చూడండి టెంపుల్ చాలా బాగుంది. ఏం టెంపుల్ ఇది? అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తూ ఉంది. మీకైతే టెంపుల్ చూపించాను కదా, ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళలేదు. అక్కడ ఒక కపుల్ అయితే వస్తున్నారు. సో వాళ్ళైతే చెప్పారు అక్కడ ఏం లేదు చూడటానికి, అమ్మవారి టెంపుల్ ఉంది, ఎవ్వరు లేరు అని చెప్పారు. సో అందుకనైతే ఇంకా వర్షం పడుతుంది, బన్ను మేమైతే అంబ్రెల్లా కూడా తీసుకొని వెళ్ళలేదు. సో వచ్చేసాము. ఇదేనండి బిగ్ బుల్, చూసేయండి. సో మీరెవరైనా చూడాలనుకుంటే ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి. ప్లేస్ అయితే అక్కడ చాలా బాగుంది. సో అంత దూరం మనం నడుచుకొని వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. బట్ మేమైతే వెళ్ళలేదు, వర్షం పడడం వల్ల మేమైతే మిస్ చేసాము, లేకుంటే మేము వెళ్ళింటాము. సో మీరు వెళితే ఆ టెంపుల్ అది కూడా మిస్ చేయొద్దండి, ఆ ప్లేస్ కూడా చూడండి. ఇంకా చూడండి బన్ను అయితే నిద్రపోయాడు, వర్షం పడుతూ ఉంది. సో నేనైతే ఇక్కడే ఉన్నాను. ఇంకా మా అయితే వెహికల్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో మనం హంపీలో నెక్స్ట్ చూడవలసిన ప్లేసెస్ అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ బడవలింగ టెంపుల్, ఇవి రెండు ఒకే దగ్గర ఉంటాయి. చూసేయండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే చూస్తున్నారు కదా. సో ఇదైతే చాలా ఇయర్స్ బ్యాక్ అయితే కట్టారు, ఫుల్ అయితే ఓల్డ్ అయిపోయింది. కానీ ఇది కూడా ఒక ఫేమస్ టెంపుల్. బడవలింగ చూపిస్తాను, అలానే చూడండి. అసలు లింగం అయితే చాలా పెద్దగా ఉంటుంది. బడవలింగం చూసారు కదా. నెక్స్ట్ అయితే మనం లోటస్ మహల్కి అయితే వచ్చేసాము. ఇక్కడే ఎలిఫెంట్ స్టెబుల్స్ కూడా ఉంటాయి. ఈ రెండు ప్లేసెస్ మనకి ఇక్కడైతే కవర్ అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి, లోటస్ మహల్ అండ్ ఎలిఫెంట్ స్టెబుల్స్. సో ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి, పర్ హెడ్ 30 రూపీస్. సో ఈ 30 రూపీస్కి మనం టికెట్ తీసుకుంటే 3 ప్లేసెస్ అయితే చూడొచ్చు. ఒకటైతే లోటస్ మహల్ అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ స్టెబుల్స్ ఇక్కడే కవర్ అవుతుంది. నెక్స్ట్ విజయ్ విఠల్ టెంపుల్, నెక్స్ట్ ఒక మ్యూజియం చూడొచ్చు. సో ఈ టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి, 30 రూపీస్, ఎవరు మర్చిపోకండి.
అదిగో అక్కడ కనిపిస్తుండేది లోటస్ మహల్. బన్ను ఉడతా. గట్టి తింటుంది. ఏ పారిపోయి. టాటా ఉడతకు టాటా చెప్తున్నాడు బా మా బన్ను. లోటస్ మహల్ క్యామా. ఏంటివి ఇవి? ఎలిఫెంట్ స్టేబుల్సా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఎలిఫెంట్ స్టేబుల్స్. ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. చేశారు బా. బన్ను బంగారు చూడండి. రా బన్ను, ఇలా రా. దా 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 దా. Come this side.
ఇక్కడైతే అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. మెమోరియల్ స్టోన్ ఇది కూడా. బన్ను ఏం చేస్తున్నాడో చూద్దాం. హలో బన్ను, గడ్డి పెరుగుతున్నావా? గడ్డి బన్నస్, హలో సార్, ఎంత ఒక మూటన్నా పెరికారా? ఒక మూటన్నా పెరికారా సార్? ఇటు చూడండి సార్, క్వీన్ ప్యాలెస్ బేస్మెంట్. బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్. బంగారు వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్గా. వెళ్తున్నారు. సో లోటస్ మహల్ అయితే అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే లోటస్ మహల్. ఇప్పుడైతే మనం హంపీలో ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే క్వీన్ బాత్. ఇది కూడా మనం చూడవలసిన ప్లేస్.